లేదా కొంచెం కష్టపడాల్సింది. అంటే ఉద్యోగం, ప్యాకేజీ. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా? ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి మించి వెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడమ్మా ఆయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద వెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటేసి చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి. ఎవడైనా నేను ఇంజనీరింగ్ చదివానంటే ప్యాకేజీ అంటే ఒక్కడ గోమ్మె కొట్టు లీకేజీ అని చెప్పండి. జీతం అడగండి అసలు ఎవరిని. మీరు అడగద్దు, మీరు చెప్పొద్దు మీరు జీతం. మీకు తెలియదమ్మా, చిన్నపిల్లలు చెబుతున్నా. జీతం చెప్పకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆయుర్దాయం చెప్పకూడదు, ఆయుర్దాయం తరిగిపోతుంది. శాస్త్రం చెప్పిన మాట. నవగోప్యాలు, మనిషి 9 విషయాలు రహస్యంగా ఉంచాలి, చెప్పకూడదు. ఆయుర్దాయం చెప్పకూడదు, జాతకం తెలిసినా సరే. వయస్సు కూడా చెప్పకూడదు, 6 నెలలు అటు ఇటుగా చెప్పాలి. అందుకే మన ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. 6 ఏళ్ళు ఏం కదా, 6 ఏళ్ళు ఎక్కువ చెప్పి 6 ఏళ్ళు తక్కువ చెబుతారు, ఎక్కువ చెప్తారు. వయస్సు చెప్పకూడదు పూర్తిగా, జీతం చెప్పకూడదు. చెప్పకూడదు అన్నప్పుడు ఎదుటి వాడిని అడగకూడదు. జీతం తక్కువ ఉందనుకో ఇంతేనా అంటాడు, ఎక్కువ ఉందనుకో అప్పు అడుగుతాడు. అందుకే జీతం ఏంటంటే ఏదో సరిపోతుంది అంతే, చెప్పకూడదు అలాగా. నవగోప్యాలు. మనం ఇవాళ అదే చెబుతున్నాం, అదే పోజు కొడుతున్నాం. అదే నీ ఇంజనీరింగ్ ప్రత్యేకత ఏమిటంటే నువ్వు కనిపెట్టిన విషయం చెప్పు, నువ్వు సాధించిన విషయం చెప్పు. అప్పుడు ఖచ్చితంగా మెలుకుతూ ఉంటావు. అందుకని ఆ జీవకుడు చెప్పి పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడండి అంటే ఆయన చాలా ఆనందించి, గురువు గారు ఒరే నువ్వు ఒక్కడవే మెడిసిన్ పాస్ అయ్యేవరా, మిగిలిన వాళ్ళంతా మళ్ళీ మార్చి సెప్టెంబర్ రాసుకోవలసిందేనా ఆయన అని వాడు ఒక్కడికి సర్టిఫికెట్ ఇచ్చి వదిలేశాడమ్మా. ఇప్పటికీ మీరు అనంతపురం పట్టణం సహా ఆయుర్వేద దుకాణాలు ఉంటే వెళ్ళి చూడండి. జీవక ఆయుర్వేద నిలయం, జీవక ఆయుర్వేద నిలయం అని ఉంటాయి. ఆ జీవకుడు అంత గొప్పవాడు, అంత సూక్ష్మమైన మూలాలు పట్టుకునే విధంగా మీరు తయారు కావాలమ్మా. నా ప్రవచనం లక్ష్యం అది, నా ప్రసంగం లక్ష్యం అది. మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి, మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి. వెళ్ళగానే సరిపోలేదు. ఇవాళ ఉద్యోగం, ఇవాళ ప్లేస్మెంట్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వేయిస్తామని చెబుతున్నారు. అది వాళ్ళ పని కాదమ్మా. వాళ్ళు ఎలా వేయిస్తారండి? ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పని చదువు చెప్పడం. అందుకని ప్లేస్మెంట్ ఏమిటండి? ఉద్యోగాలు వాళ్ళు ఇప్పిస్తారా? దానికోవడం కూడా పేరెంట్స్ వాళ్ళనే అడుగుతుంటే వాళ్ళు ఏదో కంపెనీల వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని చాలా తెలివైన వాళ్ళు ముందు వేయిస్తున్నారు, తర్వాత తీసేస్తే తీసేయని ఇష్టం అని చెబుతున్నారు. చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో నేను చెబితే బాగుండదు. ఇంకా ఎందుకు ఈ నాటకం? వాళ్ళు ఎవరండి? ఉద్యోగం, మన ఉద్యోగం మనం సంపాదించుకోలేమా? మన ప్రతిభ ఉంటే మనం బతకలేమా? మన ప్రతిభను ఆధారంగా చేసుకుని బతకాలి. నేను అలా బతకగలిగితే ఖచ్చితంగా ఉంటాం. దానికి మార్గం మన సంస్కృతి చెబుతోంది కదా. ప్రతిభ అంటే ఏమిటండి? మన ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రతిభ అంటే మీరందరూ చదువుకున్న పద్యం చెబితే మీరు ఎక్కడో ఒకటి చదువు ఉండొచ్చు. 10వ తరగతిలో ప్రవరుడు అని ఒక పాఠం ఉండేది. 10వ తరగతి తెలుగులో ప్రవరుడు అని ఒక పాఠం ఉండేది. అందులో ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూస్తాడు. అప్పుడు పద్యం ఉంటుంది, అటజనికంచె భూమి సూర్యుడు. ఆ పద్యం చదివిన వాళ్ళు చేయెత్తండి, ధైర్యంగా ఎత్తండి. నేను ఎవరిని అప్పగించమని అడగను, కంగారు పడకండి. చూసారా, మీకు వచ్చిన పద్యంలోనే ఎంత విశేషమైన అర్థం ఉందో చెబుతా. ప్రవరుడు హిమాలయాలను చూశాడు. ఆ పద్యం అర్థం మీకు నిజంగా తెలిస్తే పరీక్షల్లో 8 మార్కులు రావడం కాదమ్మా, ఉద్యోగం వస్తుంది వెంటనే.